స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం, మీరు ఊరికి ఉండి నమ్ముకునటం వలన మీకు బలము కలుగును. యెషయా గ్రంథము 30:15. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్ముకునటం వలన బలం కలుగుతుంది, నమ్ముకునటం వలన దేవుని రక్షణ కలుగుతుంది, నమ్ముకునటం వలన దేవుని రాజ్యం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడేది. దావీదు దేవుని నమ్మినాడు, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. రోమిలకు రాసిన పత్రిక 4:21 దేవుని వాగ్దానం తెలియజేస్తుంది. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందాను. దేవునికి స్తోత్రం. చూడండి, అబ్రహాం విశ్వాసం వలన బలం పొందాడు. విశ్వాసం బలపరుస్తుంది, విశ్వాసం స్వస్థ కలుగజేస్తుంది, విశ్వాసం రక్షణ కలుగజేస్తుంది, విశ్వాసము దేవుని దీవెన మనకు కలుగజేస్తుంది. కనుక దేవుని నమ్మటం వలన మనకు ఆశీర్వాదం, బలము కలుగజేస్తుంది. దేవుని వాక్యం రాయబడింది, బలహీనను బలపరిచేది దేవుని వాక్యమే. బలహీనతలో మనకు బలము కలిగజేసేది దేవుడు. కనుక ఆ దేవుని నమ్ముదాం. అలాంటి బలము, శక్తి, ఆరోగ్యం మనకందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్య, నీవిచ్చిన వాగ్దానం మా జీవితం నెరవేర్చినైనా ఈ ఉదయకాలం మీ దీవెనతో నింపి అందరి జీవితంలోనైనా నేను నమ్ముకోవటం వల్ల బలం కలుగుతుంది, రక్షణ కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. అటు దీవెన నీ బిడ్డలకు అందరికీ మీరు దయచేయమని, ఉదయకాలం దీవెనతో నింపమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.